హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో మేము అన్బాక్సింగ్ చేయబోతున్నాం పోగో స్టిక్. సో పోగో స్టిక్ వచ్చేసి గైస్ దీంట్లో అయితే ఉందన్నమాట. మీలో 99% పీపుల్ వచ్చేసి దీన్ని నాకు తెలిసి రియల్గా అయితే చూసుంటారు. ఎక్కడో ఒక చోట కార్టూన్ షోలో కావచ్చు, ఎక్కడో ఒక చోట మీరైతే టీవీలోనో మొబైల్లోనో చూసుంటారు, కానీ రియల్గా అయితే చూసుంటారు. దీన్ని మేము యూఎస్ఏ నుంచి అయితే తెప్పించినాం. ఈ వీడియోలో దీన్ని అన్బాక్సింగ్ చేయబోతున్నాం, ఆ తర్వాత దీన్ని టెస్టింగ్ అయితే చేయబోతున్నాం. వీడియో వచ్చేసి చాలా అంటే చాలా క్రేజీగా ఉండబోతుంది. కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ ఛానల్ ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో పోగో స్టిక్ని కనుక గైస్ మీరు చూసినట్లయితే అది వచ్చేసి ఇది వచ్చేసి ఏం బ్రాండ్ అంటే మాస్టర్ పోగో స్టిక్స్ అట. దీని మీద మనకు పోగో స్టిక్కి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. మీరు ఇక్కడ చూసినట్లయితే ఇది మనకు 80 నుంచి 160 LBS వెయిట్స్ని అయితే సపోర్ట్ చేస్తుందన్నమాట. అంతేకాకుండా దీనికి సంబంధించిన కొన్ని ఫీచర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఏజ్ కనుక మనం చూసినట్లయితే 9 ఇయర్స్ నుంచి 99 ఇయర్స్ వరకు ఎవరైనా యూజ్ చేయొచ్చు. అంటే మన డింపియాడ్ అయితే యూజ్ చేయలేడు దీన్ని. సో ఇప్పుడైతే దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం, చూద్దాం ఎలా ఉంది ఏం కథ అని. 99 తర్వాత వాడు తాత. వన్ టూ త్రీ. మేము తెప్పించిన పోగో స్టిక్ని అయితే గైస్ మీరు చూడొచ్చు. అది వచ్చేసి ఇదే అన్నమాట. దీన్ని చూసిన తర్వాత మీకు అర్థమవుతలే కావచ్చు ఇంకా చాలామందికి అసలు ఇది ఏంది ఏం కథ అని చెప్పేసి. ఇది వచ్చేసి ఇట్లా జంపింగ్ ఉంటుంది కదా, జంపింగ్ స్టిక్, ఆ విధంగా అయితే వర్క్ అవ్వడం జరుగుతుంది. చాలా బందోబస్తు స్టిక్ అయితే వచ్చింది దీని లోపల. ఫస్ట్ అసలు ఇది ఏ విధంగా వర్క్ అవుతుంది అంటే దీని మీద ఇట్లా నిలబడి ఇట్లా ఎగురుకుంటా పోతారన్నమాట. ఆ విధంగా అయితే వర్క్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఇది ఏదైతే మేము తెప్పించినామో దీని బిల్డ్ క్వాలిటీ వచ్చేసి చాలా అంటే చాలా గైస్ ప్రీమియంగా అవుతుంది. నార్మల్గా చాలా తక్కువ రేటు కూడా ఉన్నాయి అవిటికి. ఈ లెదర్ కోటింగ్ కావచ్చు, అంతేకాకుండా ఈ పెడల్స్ కావచ్చు, లెగ్స్ పెట్టుకోనికి, దీని లోపల వచ్చే స్ప్రింగ్ కావచ్చు, బందోబస్తు రాలేదు. బట్ ఇది వచ్చేసి పర్ఫెక్ట్గా అయితే ఉంది. ఒకవేళ మీరు ఎవరైనా బై చేయాలనుకుంటే దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా, చూడండి, బై చేయండి, మస్తు ఉంది. సో ఇప్పుడైతే దీన్ని ఒక్కొక్కరిగా ట్రై చేద్దాం. ఫస్ట్ వచ్చేసి గైస్ ఇది ఏ విధంగా ఎగురుతుంది ఏం కథ అనేది మనకు ఐడియా అయితే లేదు. నేనైతే ట్రై చేస్తున్నా. ఒకవేళ సక్సెస్ అయింది అనుకోండి, ఒక్కొక్కరిగా మనల్ని అయితే ఎంజాయ్ చేస్తారు. లెట్స్ స్టార్ట్. స్ప్రింగ్ మీద కవర్ ఇచ్చిర్రు. మెయిన్ మనల్ని ఎగరేసే స్ప్రింగ్ ఇది. చాలా పట్టుకోరా కింద పడితే. 1 2 3. భలే ఎగురుతుంది. అసలు మస్తు పెగినా. సో ఇది వచ్చేసి గైస్ ఈ విధంగా అయితే వర్క్ అవ్వడం జరుగుతుంది. ఈరోజు తెప్పించినాం కదా, దీనిపైన బ్యాలెన్స్ వచ్చేసి ఆగుతలేదు అన్నట్టు. సో అందుకోసం ఉన్నది. ఫస్ట్ వచ్చేసి డింపియాన్ని ఎగిరెత్తాను. దింపిదారా ఎగురురా, ఫస్ట్ నీ అంతా నువ్వే ఎగురు. కింద పడకరా. గుడ్. అటే ఎందుకు పడుతున్నారు ఊకే? బ్యాలెన్స్ మీదికి అయినా కొద్దిగా అటు ఇటు పోతుంది. అడిదిక్కే పడుతున్నావు ఊకే. అడిదికి బ్యాలెన్స్ చేసుకో. ఇడిదిక్కనే ఉండు కొద్దిగా. ఇప్పుడు వెనకకన్నా ముంగడికన్నా ఇడిదికన్నా వాడు మెల్ల జింగ అవి ఎగిరేద్దాం పాటు. మొత్తం మీదికి పోవాలి వీడు. ఇంకా మంచిగా ఉన్న కాడి వారి. కాలు చలో మంచిగా గట్టి ఉండు.
ఒక కాలు మీద ఎక్కుతా పట్టు లేపు పడుతున్నా నాదికి ఎందుకు వస్తున్నావు ఒక పక్క ఎందుకు పోతున్నావురా చలో ఇంకా 1 2 3 తాత ఫస్ట్ జర భయపడాడు కానీ మంచిగానే గుర్తుండు ఇటే పడతాను లెఫ్ట్ సైడ్ వీడు అరే నువ్వు ఎగిరినప్పుడే కట్టిన కొద్దిగా ఇడిదిక్కని వేసుకోరా లెఫ్ట్ సైడ్ ఇది ఎగరడానికి అయితే మంచిగానే ఉన్నది కానీ భయం అవుతుంది మీదికి హైట్ ఎగిరేసేసరికి నువ్వు ఒక్కని పోయినప్పుడు నేను ఒక్కని పోయినప్పుడు మంచి కానీ బ్యాలెన్స్ చేసుకోవాలి బ్యాలెన్స్ నువ్వు లెఫ్ట్ సైడే పడుతున్నావు ఊరికే ఎంతసేపు ఎగిరినా దీన్ని మనం కొద్దిసేపు నేర్చుకొని అలవాటు చేసుకున్నాం అనుకో కిరాకుండా ఎంజాయ్ చేయొచ్చు ఇక మా ఏజ్ వాళ్ళు అయితే ఇంకా హెవీ వెయిట్ ఉన్న వాళ్ళకి ఇది లేతలే ఇలా మీదికి 9 సంవత్సరాల నుంచి 99 దాకా వాడచ్చు నువ్వు 99 కంటే ఎక్కువ అయితే చెప్పలేము అనుకో అది ఇక వాళ్ళ ఏజ్ వాళ్ళ గట్ట జింగా బాల్యం సరే చలో స్టార్ట్ కమాన్ పట్టుకోదా వీడు వాడేమో లెఫ్ట్ సైడ్ పడ్డాడు వీడు ముంగడి పడతాడు అంటే ముంగడి కింద పోతుంది అది చెప్పులు చాడుతాయి లేకపోతే ఎక్కరాదా ఎక్కువ వీడు ఒక్కసారి సమయం ఎగరలేదురా చలో ఎగిరిపోయి డింపి అని మేము వాడితే అనిపిస్తుంది చలో ఒకసారి పట్టుకున్నా బ్యాలెన్స్ ఆపుర్రా బ్యాలెన్స్ ఆపుతున్నా గిట్లా ఎక్కుతా అయిపోయా బ్యాలెన్స్ ఆపురి వాడు గిట్ట పెడతాండి ఎక్సర్సైజ్ చేసినట్టు నీ స్ట్రక్చర్ సక్కలే దాని మీద నీ బ్యాలెన్స్ ఎలా అవుతుందిగా దెబ్బాకిందా దెబ్బాకిందా విజయ్ ట్రై చేస్తాడు ఇప్పుడు కమాన్ విజయ్ ఏదేమైనా భలే ఎగురుతుంది ఎగర రావాలి కమాన్ పోతలే అట్లా ఎగురు మీ కాలుతో మీకే ఎందుకు పోతున్నారా సైడ్కు ఎగిరేసరికి డింపియా మనిద్దరమే బెస్ట్ రా జింగిడి గారు వేస్ట్ కాలున్నారు వీడేయో అయ్యో చెప్తా వీళ్ళది వీడేమో లెఫ్ట్ సైడ్ పడ్డాడు వాడేమో ముంగడి పడతాడు ఇగో వీడేమో రైట్ సైడ్ పోతాడు ఒక్కొక్కది ఒక్కొక్క దిక్కు బ్యాలెన్స్ ఉన్నది పట్టజింగా ఎక్కరా ఎక్కువ 1 2 3 సింపుల్ రా అయితే ఇగో ఉందా షే అబ్బా ఏందిరా ఇదంతా అయ్యో మొత్తం నానిపోయింది డస్టరు అయ్యి ఉందా గిట్టిగా ఈజీ కెమెరా ఇట్లా పోర్రా ఎందుకు అవుతలేదు నీ బ్యాలెన్స్ ఎడదిక్కైతే పడుతుర్రు అడదిక్కు స్టిక్ అయ్యి అయిపోయా గిత్తి చెప్పి ఎగిరిరా రోడన్నా ఎందుకు ఎగురుతారేం తెలుసా మేము అలకగా ఉంటుంది అట్లా ఏం లేక మీరు ఇంక ఎక్కువ ఎత్తి ఎగురుతారు అందుకే ఎగిరి కరెక్ట్ బ్యాలెన్స్ ఆపుతలేరు నువ్వు ముంగడి పడుతున్నప్పుడు స్టిక్ ముంగట్కే అట్లా ఏతలేదు వెయ్యాలి జరుగురి కాలంలో పడ్డా అనుకో కాడకైతుంది కొప్పారాన్ని ఎగురుతుంది అడదిక్కు పోతున్నప్పుడు నువ్వు వేసు ఎడదిక్కే ఇటు వస్తుంది ఇవరిదాకా మంచిగా వచ్చింది నువ్వు దూరం ఉండు తాత 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 99 years తాత నా దగ్గరికి ఇటు వస్తుంది వీడు లెఫ్ట్ సైడ్ పోతాడు వీడు
ఐసారా కంటే ఎక్కువ ఎగిరినాడు వాడు నయం ఉన్నాడు. గిట్ల ఎక్కురా నువ్వు గిట్లా అయ్యో ఇట్లా ఎక్కువ ఏయ్ అది తెలుసు. అంతే ఇది చూందా ఇట్లా మనం వెళ్తున్నా ఎట్లా నొక్కుతానా నేను ఎట్లేదు కెమెరా ఇక ఒరే ఇగో ఎక్కుర్రి ఎడిదిక్కైతే మనం పడతామని అనిపిస్తుందో దీన్ని లావట్టి అడిదిక్కేర్రి. లే భలే ఉందిరా. గట్నే నీ చెప్పులు జారిపీకినాయి కరెక్టే. అది లేచి పడేది ఉండే స్టిక్కు జింగా అనుకుంటుండు విజయాడ్సన్ దుంకుతుంది లాస్ట్కి వస్తే నాకు దుఃఖరాదు. ఇది వచ్చేసి ప్రాక్టీస్ ఉంటే ఎంతసేపు అన్నది మాకెక్కడ ప్రాక్టీస్ ఇప్పటిదాకా మీరు చేసిరు కదా. మీ లెక్కన మేము చేస్తామే నేను పట్టిందే మేము ఇవ్వరు నాకనే పడుతుంది. మేమన్నా కొనుక్కొని అమెరికాలో ప్రాక్టీస్ చేసి వచ్చినావు దాంతో అందుకే గట్నే కాపోకలా పోయి దుంకుతుండు జింగిడిగా అడిగి మంచిగా నాకు అడిచిపెట్టి. సో ఫైనల్లీ గైస్ ఇది మేము తెప్పించిన పోగో స్టిక్. మేము ఇప్పటిదాకా ఎగిరినాం కదా, ఆ ఎగిరడం వల్ల ఇది వచ్చేసి ఘోరంగా హీట్ అయితే కావడం జరిగింది. ఇది షాక్ అబ్జర్వర్ లెక్క పనిచేస్తుంది అన్నట్టు. సో మేము ఇంతసేపు ఎగిరే వరకల్లా కంటిన్యూస్గా హీట్ అయితే అయింది. సో వీడియో కనుక గైస్ మీకు నచ్చినట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. ఒకవేళ ఈ వీడియో పైన కనుక మీరు ఒకే రోజులో 15K లైక్స్ కంప్లీట్ చేసారనుకోండి, దీన్ని మీలో ఎవరో ఒకరికి గివ్ అవే అయితే ఇస్తాం. కాబట్టి ఖచ్చితంగా కంప్లీట్ అయితే చేసేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.